నమస్కారం అండి. నా కన్నుల పండుగ పరవారానికి నాయక నమస్కారాలు. పండుగలు వస్తున్నాయి. ఎప్పుడైనా మన ఇంటి ముందు కానీ పెరటి తోటలో కానీ మనము మన ఇల్లును కానీ చెట్లను చూస్తుంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఉండాలంటే కొంచెం అప్పుడప్పుడు చెట్లను పెట్టడము, ఏమన్నా ఎండిపోయినవి ఉంటే ఆకులు తీయడము. వర్షాకాలం కదా, ఇంకా వర్షం లేనప్పుడే చేయవలసి వస్తుంది. అలా చేసుకుంటూ నేను కూడా మా పెరటి తోటలో చేసుకుంటూ మీతో ఒక రెండు మాటలు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక విషయం మీతో షేర్ చేసుకుని నిన్న మా తోటి కోడలు వచ్చింది నా దగ్గరికి వచ్చి, నిన్ను చూడక చాలా రోజులైంది, 2 టైమ్స్ వచ్చిపోయినా కలవలేదు, నువ్వు కలలు వచ్చినావని నన్ను పట్టుకొని ఏడిచింది. అంటే అది ఎంత మ్, సంతోషమైందంటే చాలా, అంటే తనకున్న ప్రేమ నాకు తెలిపింది. నా జీవితంలో ముగ్గురు వ్యక్తులు ఎప్పటికీ మరవ. ఎందుకంటే మా అత్తమ్మ, మా మామయ్య, మా బావ, మా వారి వాళ్ళ అన్న, ఈ ముగ్గురు ముగ్గురు లాస్ట్ వాళ్ళ లాస్ట్ మినిట్ జీవితంలో రియలైజ్ అయ్యారు. అయ్యి మా దగ్గర చాలా మా ప్రేమ తీసుకుండ్రు, ప్రేమ ఇచ్చిండ్రు. మా అత్తమ్మ రియలైజ్ అయింది. ఒకప్పుడు తను అట్లిట్లున్నా కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది. నాకు హెల్ప్ చేసింది. నాతోని ఆమె కూడా సేవ చేయించుకుంది. ఆమె మా అత్తమ్మ గురించి కూడా మీకు ఒకసారి చెప్పిన. మా మామయ్య కూడా మమ్మల్ని మమ్మలను మేము ఇంట్లోకి వెళ్ళేటట్టు చేసినాక తర్వాత మళ్ళీ మేము ఎక్కడున్నాం అక్కడికి వచ్చి, అరుణ నేను మీ అత్తమ్మంటేనే నేను అన్న మిమ్మల్ని, కానీ నేను అనకపోతుంటే ఏదన్నా అనాలంటే మీ అత్తమ్మనే ఏదో అంటుంటే నేను మిమ్మల్ని తిట్టిన, అన్ని దేవుళ్ళ సాక్షిగా నాది ఒకటి పొరపాటు అయిందని అతను రియలైజ్ అయ్యిండు. అది గుర్తుకొస్తుంది. మా బావ మా బావ కూడా చాలా చాలా ఇబ్బందులు పెట్టిండు. అంటే మా బావ భార్యను ఇబ్బంది పెట్టిండు, అందరిని ఇబ్బంది పెట్టిండు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. కానీ లాస్ట్ టైంలో మాత్రం రియలైజ్ అయ్యి తను కూడా మా దగ్గరికి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా, అప్పుడు 1 రూపీ కాయిన్ ఉంటుండే బాక్స్, 1 రూపీ తీసుకుపోయి కొంచెం దూరం మెల్లమెల్లంగా, కొంచెం హెల్త్ బాగాలేకున్నా మెల్లమెల్లంగా పోయి ఆ రూపాయి వేసి కైన్ వేసి ఫోన్ మాట్లాడి మరీ మా ఇంటికి వచ్చి 2-3 డేస్ ఉండి పోయిండు. అంటే ఈ ముగ్గురు వ్యక్తులు రియలైజ్ అయ్యిండ్రు. ఇది రియలైజ్ అయ్యి మా ప్రేమ పొందిండ్రు, వాళ్ళు మా ప్రేమ వేసిండ్రు. మా తోటి కోడలు కూడా ఇప్పటికైనా చెప్తున్నాను కదా, ఆమె వచ్చి నన్ను దగ్గరకు తీసుకుని చాలా రోజులే నువ్వు కలలు వచ్చినావు అంటే అది ఎంత మంచి మాట. అంటే నేనేమంటా అంటే ప్రతి మనుషులు ఏదో పొరపాట్లు చేస్తారు, మళ్ళీ రియలైజ్ అవుతారు. కావాలి ఎప్పుడైనా. ఇప్పుడు మనం పుట్టగానే మనం అందరం మంచి వాళ్ళమే ఉంటాం. అదే పరిస్థితుల ప్రభావం ఏదో వాళ్ళు జరుగుతుంటాయి, కానీ మాత్రం కంపల్సరీ రియలైజ్ కావాలి, మళ్ళీ అందరం కలిసిపోవాలి. అట్లయితేనే కదా మన బలగమైన బంధుత్వమైన ఏదైనా మనకు మనకు సాధిస్తుంది అన్నట్టు అని నా అభిప్రాయం.